హాయ్ అండి. ఈరోజు వీడియోలో బెల్లంతో పాలకోవా ప్రిపేర్ చేశానండి. ఎప్పుడు పంచదారతోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఈసారి అయితే నేను బెల్లంతో ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. నేను కూడా ఫస్ట్ టైం బెల్లంతో చేశాను. పాలు కూడా ఎప్పుడు గేదె పాలతో చేస్తాం కదా! ఈసారి అయితే కంట్రీ డిలైట్ పాలతో ట్రై చేశానండి ఎలా వస్తదని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా బావుందండి. చూడండి చూడటానికి చక్కగా మంచి కలర్ వచ్చింది. మనకి బెల్లం వేయటం వల్ల చాలా మంచి కలర్ వచ్చిందండి. టేస్ట్ కూడా అంతే బావుంది. నేనైతే ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకోవా ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. నేను కొద్దిగా అడుగు మందంగా ఉండే ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. స్టీల్ గిన్నె అయినా ఓకే. కొంచెం అడుగు మందంగా ఉంటే సరిపోతుంది. పాలకోవాకైతే నేను 1 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. కంట్రీ డిలైట్ పాలు ప్యాకెట్స్ కట్ చేసుకొని గిన్నెలో వేసుకున్నాను. ఆ పాలను వేసుకొని హై ఫ్లేమ్‌లో పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. కోవా ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా చిక్కగా ఉన్న పాలు తీసుకోవాలండి. నేనైతే కంట్రీ డిలైట్ పాలు చిక్కగా ఉంటాయని చెప్పేసి ఆ ప్యాకెట్స్ తీసుకున్నాను. గేదె పాలతో చేస్తే ఇంకా బావుంటుంది కోవా అయితే. నేను ఇంకా ప్యాకెట్ పాలతో ట్రై చేద్దాం. ఎప్పుడు గేదె పాలతోనే కదా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఈసారి ప్యాకెట్స్ తీసుకున్నానండి. పాలైతే మనకి పొంగొచ్చినప్పుడు చక్కగా కలుపుకోవాలి. లేదు అంటే మీగడ మొత్తం చుట్టూ అంటుకుపోతుందండి. ఆ మీగడ మొత్తాన్ని కలుపుకుంటా పాలు మొత్తం మనకి లీటర్ పాలు కదా! మనకి లీటర్ పాలలో మనకి పావంతు వరకు మరిగిచ్చేసుకోవాలండి చిక్కబడే వరకు. పాలైతే మరిగాయండి. కొద్దిగా చిక్కబడ్డాయి కదా చూడటానికి. ఆ పాలు మరిగినప్పుడు మనకి చిక్కగా అయినప్పుడు ఇంకా మీగడ ఎక్కువగా పట్టేస్తుందండి చుట్టుపక్కల మొత్తం. ఈ టైంలో మనం బెల్లం వేసుకోవాలి. నేనైతే బెల్లంతో చేస్తున్నాను కాబట్టి 200 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నానండి. మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. కావాలనుకుంటే కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. మనం బెల్లం వేసాక మళ్ళీ పాలు పలచగా అయిపోతాయండి. మొత్తం అలా స్లోగా కలుపుతా ఉంటే కాసేపటికి చిక్కబడతాయి. ఒక్కొక్కసారి బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోతాయి. బెల్లం కొద్దిగా ఉప్పుగా ఉన్నప్పుడు. నాకైతే విరగకుండా చక్కగా వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు మొత్తం దగ్గరికి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాసేపటికి మనకి ఇది గట్టిగా అయిపోతుందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఒకసారి మొత్తం గరిటెతో మొత్తాన్ని బాగా మెదుపుకోవాలి. మెదుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసుకోవాలండి. నెయ్యి రాయకపోతే మనకి కోవా వేసినప్పుడు మొత్తం అడుగు అంటిపోయినట్టు వచ్చేస్తుంది. ఇలా నెయ్యి రాయటం వల్ల అడుగు అంటుకోదండి. వేడిగా ఉన్నప్పుడే కోవాలని మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు. వేడిగా ఉన్నప్పుడు చేస్తే మనకి వచ్చేస్తుందండి. లేదు అంటే కోవా మొత్తం ప్లేట్‌కి అంటిపోయి గట్టిపడే కొలిది మనకి పిండి పిండిగా అయిపోతుంది. అందుకే కోవా వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న బిళ్ళల్లా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలండి. చూడండి నేను 1 లీటర్ పాలు 200 గ్రామ్స్ బెల్లం తీసుకుంటే ఇన్ని కోవాలు వచ్చాయండి. చూడటానికి చూడండి కలర్ ఎంత మంచిగా కలర్ కనిపిస్తుందో. ఇందులో యాలకుల పొడి కానీ ఏం వేయలేదండి నేను. నార్మల్‌గా మనం ఎప్పుడు కోవా పంచదారతో ఎలా చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను కూడా ఫస్ట్ టైం బెల్లంతో ప్రిపేర్ చేశానండి. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలకి పంచదార కాకుండా ఇలా బెల్లంతో తయారు చేసి పెట్టండి. ఈ కోవాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.